హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇండియా స్పేస్ టెక్నాలజీలో మరో భారీ విజయాన్ని సాధించడం జరిగింది. బెంగళూరుకి చెందిన స్టార్టప్ అయినటువంటి ప్రపంచంలోని మొదటి ఆప్టోసార్ శాటిలైట్ను లాంచ్ చేసింది. ఆ స్టార్టప్ పేరు గెలాక్సీ ఐ. గెలాక్సీ ఐ అనేది బెంగళూరు ఆధారిత ఇండియా స్పేస్ టెక్ స్టార్టప్. ఈ కంపెనీ 2021లో ప్రారంభమైంది. ఐఐటి మద్రాస్తో సంబంధం ఉన్న యువ ఇంజనీర్లు ఈ స్టార్టప్ను స్థాపించడం జరిగింది. సాధారణంగా శాటిలైట్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి ఆప్టికల్ ఇమేజ్, అంటే కెమెరాల ఫోటో తీస్తుంది. రెండోది సార్, అంటే సింథటిక్ అపర్చర్ రేడార్. ఇది క్లౌడ్స్, రెయిన్, నైట్స్లో కూడా ఇమేజెస్ క్యాప్చర్ చేయగలదు. కానీ ఈ గెలాక్సీ ఐ అనేది ఈ రెండింటిని ఒకే శాటిలైట్లో కంబైన్ చేసింది. దీనినే ఆప్టోసార్ టెక్నాలజీ అంటారు. 2026 మే 3న గెలాక్సీ ఐ తన తొలి కమర్షియల్ శాటిలైట్ దృష్టిని విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ శాటిలైట్ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఆర్బిట్లోకి పంపారు. ఈ టెక్నాలజీ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక డే అండ్ నైట్ ఇమేజింగ్ అనేది తీసుకోవచ్చు. రైనీ సీజన్లో కూడా క్లియర్ ఇమేజెస్ తీసుకోవచ్చు. డిజాస్టర్ మానిటరింగ్, అగ్రికల్చరల్ అనాలిసిస్, డిఫెన్స్ సర్వేలెన్స్ కూడా అదేవిధంగా ఇవన్నీ యాక్యురేట్గా చేయడానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రసార భారతి చైర్మన్గా ప్రసూన్ జోషి నియామకం. ప్రముఖ గీతా రచయిత అయినటువంటి ప్రసూన్ జోషి భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 2 మే 2026న ప్రకటన విడుదల చేయడం జరిగింది. పూర్వ చైర్మన్ అయినటువంటి నవనీత్ కుమార్ సెహగల్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని నెలల తర్వాత ఈ నియామకం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ను ప్రభుత్వం నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ గవర్నర్ టి రవిశంకరన్ పొడిగించిన పదవి కాలం కూడా 2026 మే 2తో పూర్తి కావడంతో ఆయన స్థానంలో రోహిత్ను నియమించడం జరిగింది. ఈ నియామకం ఆర్బీఐ పరిపాలనా బలోపేతానికి, భవిష్యత్ ఆర్థిక విభాగాల అమలుకు తోడ్పడనుంది. అయితే రోహిత్ జైన్కు బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో విస్తృత అనుభవం ఉండటంతో ఈ నియామకానికి బలం చేకూరింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక డిజాస్టర్ మేనేజ్మెంట్లో అసాధారణ సేవలు చేసిన వారికి భారత ప్రభుత్వం ఇచ్చే ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. ఈ అవార్డును ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో విశేష సేవలు చేసిన ఇండివిజువల్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్కు భారత ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారం. ఈ అవార్డు ప్రైజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇన్స్టిట్యూషన్స్కి 51 లక్షలు మరియు సర్టిఫికేట్ అనేది అందచేయడం జరుగుతుంది. అదే ఇండివిజువల్ పర్సన్కి అయితే కనుక 5 లక్షలు మరియు సర్టిఫికేట్ అనేది అందచేయడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరానికి గాను విపత్తు నిర్వహణ మరియు సముద్ర ప్రమాద ముందస్తు హెచ్చరిక సేవలలో అందించిన విశేష కృషికి గాను ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అందించడం జరిగింది. 2 మే 2026న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య ఎం సింధియా ఈ అవార్డును సంస్థ డైరెక్టర్ అయినటువంటి టిఎం బాలకృష్ణన్ నాయర్కు అందించడం జరిగింది. 2024 ఇండివిజువల్ కేటగిరీలో కల్నల్ సీతా అశోక్ షెల్కే ఈ అవార్డును అందుకున్నారు. 2024 కేరళ వైనాడ్ ఫ్లడ్స్ సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్ మరియు రిలీఫ్ మేనేజ్మెంట్లో ఆమె కీలక పాత్ర పోషించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక గత ఆర్థిక సంవత్సరంలో 2025-26 సంవత్సరానికి గాను నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అనేది 5.12% అనేది వృద్ధి నమోదవడం జరిగింది. అయితే ప్రభుత్వ అంచనా 24.21 లక్షల కోట్లు ఉండగా ఇది 23.40 లక్షల కోట్లుగా నమోదవడం జరిగింది. 2024-25లో చూసుకున్నట్లయితే కనుక 22.26 లక్షల కోట్లుగా ఉండడం జరిగింది. ప్రభుత్వం నియమించినటువంటి టార్గెట్ రీచ్ అవ్వకపోయినప్పటికీ 5.12% వృద్ధి రేటు నమోదవడం మంచి సూచనగా చెప్పవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక దేశంలో విదేశీ పెట్టుబడుల విధానంలో సవరణలు తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్ రూట్లో చైనాకు అవకాశం. మే 1 నుండి ఆటోమేటిక్ రూట్ కింద చైనా వాటా ఉన్న కంపెనీలు దేశంలో 10% వరకు పెట్టుబడి పెట్టేందుకు మన దేశం అనేది అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, రాబోతున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.